హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు కొత్త నౌకరి అనే కథ భీమన్న కథల్లో, గుండు భీమన్న కథల్లో చెప్పుకుందాం. అదేంటంటే, ఈ భీమన్న మళ్ళీ ఇంకొక కొత్తగా నౌకరి వెతుక్కోవడం కోసం వెళ్తున్నాడు అనమాట. వాడు అలాగా అడవిలో వెళ్తూ ఉంటే కొంత చీకటి పడిపోతుంది. చీకటి పడగానే వాడు ఏం చేస్తాడు, నెమ్మదిగా నడుస్తూ ఉంటాడనమాట. వాడికి కొంతమంది మనుషులు ఎదురొస్తారు. వాళ్ళందరూ నెత్తి మీద మూటలు పెట్టుకుని ఉంటారనమాట. వాళ్ళు నగల వర్తకులు అనమాట. ఈ అడవికి అవతల వైపు ఉండే గ్రామంలో వాళ్ళు, ఆ గ్రామంలో దొంగలు పడ్డారనమాట. అందుకని ఈ నగల వర్తకులు ఏం చేశారు, వాళ్ళ వెండి బంగారము అన్నీ ఒక మూట కట్టేసేసుకుని ఆ మూటలు నెత్తి మీద పట్టుకుని వాళ్ళ ఆ గ్రామం నుంచి ఈ అడవిలోకి పారిపోయి వస్తారనమాట. వస్తుంటే ఈ భీమన్న వాళ్ళకి కనిపిస్తాడు, భీమన్నకి వీళ్ళు కనిపిస్తారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు భీమన్నని, అబ్బాయి నువ్వు ఎక్కడికి పోతున్నావు, అవతల ఊళ్ళలోనేమో దొంగలు పడ్డారు, మేము అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాము, ఈ రాత్రికి మేము ఇక్కడే పడుకోదలిచాము అని ఈ భీమన్నతో చెప్తారనమాట. చెప్పేటప్పటికి భీమన్న అంటాడు, అయితే మీరెవరు అని అడిగితే మేము నగల వర్తకులము, మేము ఈ చెట్టు మీద ఎక్కి పడుకుంటాము, నువ్వు కాస్త కనిపెట్టుకుని ఉన్నావంటే నీకు కొంత డబ్బులు ముట్ట చెప్తాము అంటారనమాట వాళ్ళు. అనేటప్పటికి భీమన్న అంటాడు, అలాగే సరే చెట్లెక్కండి, మీరు చెట్లెక్కి పడుకోండి, నేను మాత్రం కిందనే పడుకుంటాను అంటాడు. అంటే అయ్యో కింద ఎందుకు నాయనా పడుకోవటం, కింద పురుగు పుట్రా ఉంటుంది, నువ్వు కూడా పైకి వచ్చి పడుకో అని వాళ్ళు అంటారు. అంటే నాకేం భయం లేదు, అలా పురుగు పుట్రా ఏమన్నా వస్తే నేను చంపేస్తాను, నేను కిందే పడుకుంటాను, మీరు వెళ్ళి పైన పడుకోండి అంటాడు భీమన్న. సరే అని వాళ్ళు, వీడెవడో చాలా గట్టివాడుగా ఉన్నాడు, చాలా ధైర్యవంతుల్లాగా ఉన్నాడు అని చెప్పి ఈ భీమన్నని మెచ్చుకుంటూ ఈ నగల వర్తకులందరూ ఏం చేస్తారు, చెట్లు పైకి ఎక్కేసేసి వాళ్ళ మూటలన్నీ చెట్టు కొమ్మలకి తగిలించుకుని చెట్టు కొమ్మల మించి పడిపోకుండా గట్టిగా కొమ్మల్ని పట్టుకుని నిద్రపోతారనమాట వాళ్ళు. ఈ భీమన్నేమో ఒక చెట్టుకి చేరగిలబడి వాడు నిద్రపోతాడు. అయితే ఒక రాత్రి వేళ ఆ ఊర్లో దొంగలు దోచుకున్నదంతా దోచేసేసుకుని వాళ్ళు కూడా ఈ అడవిలోకే వస్తారనమాట. అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక దొంగకి భీమన్న కాళ్ళు జాపుకొని పడుకున్నాడు కదా, ఆ కాలు తగులుతుంది. కాలు తగిలి ముందుకు పడిపోతాడనమాట. పడిపోయి వాడు అంటాడు, ఇదేంటి ఇక్కడ ఒక దొంగ ఉంది, జాగ్రత్తగా రండి అని మిగిలిన దొంగలకి చెప్తాడనమాట. చెప్పగానే ఈ దొంగ కాలు తగిలింది కదా భీమన్నకి, వాడికి మెలకు వస్తుంది. మెలకు వచ్చి వాడే ఉంటాడు, ఏమిటయ్యా అదేంటి దొంగ అంటావేంటి, నన్ను నీ కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అసలు అని చెప్పి లేచి నిలబెడతాడనమాట వాడు. ఓహో నువ్వు మనిషివా, అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి అని చెప్పి ఆ దొంగ ఈ భీమన్నని గట్టిగా అడుగుతాడనమాట. వాడు ఏదో దొంగ అన్నాడు, వీడు కామ్గా ఊరుకోవచ్చు కదా, ఊరుకోకుండా వీడు తెలివి తక్కువవాడు కదా, అందుకని నన్ను దొంగ అంటావా, నేను మనిషిని, నీకు కనిపించట్లేదా అని అడిగేటప్పటికి ఓహో అయితే నువ్వు మనిషివా, నీ దగ్గర ఏముందో ఇచ్చేస్తే మేము దొంగలము, నువ్వు ఇవ్వకపోయావంటే నేను చంపేస్తామని ఈ దొంగలు అంటారనమాట. అనేటప్పటికీ వాడని భీమన్ అంటాడు, అయితే తీసుకోండి, నా దగ్గర ఒక పావలా ఉంది, అంతకన్నా నా దగ్గర ఇంకేమీ లేవు, ఈ పావలా తీసుకోండి అని చెప్పి ఆ పావలా వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. వాళ్ళు ఆ పావలా తీసుకొని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వీరు ఊరుకోకుండా వాళ్ళని పిలుస్తాడు. ఏమండో ఈ దొంగలు ఇటు రండి అని పిలిచి వాళ్ళని చెప్తాడు, ఈ పావలా మంచి పావలా అవునో కాదో నాకు షావుకారు ఇచ్చాడు, నాకు కూలీ కింద, ఇది పడుతుందో పడదోను, దీని మంచిదో అవునో కాదో తెలుసుకోవాలి అంటే గనక నగల వర్తకులు ఉన్నారు చెట్టు మీద, వాళ్ళని పిలిచి అడగండి, వాళ్ళు చెప్తారు అని చెప్పేసేటప్పటికి ఇంకా వీళ్ళు నగల వర్తకులు అన్న మాట చెవిని పడగా అని దొంగలు ఏం చేస్తారు, ఆ చెట్లన్నింటినీ గాలించి వాళ్ళందరినీ కిందకి దించి వాళ్ళని చితక తన్ని వారి మూటలన్నీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతూ వీళ్ళు అంటారు, అదేంటి భీమన్నతోనూ నువ్వు మాతో వచ్చేసేసేయి, నీకు దొంగతనం అది నేర్పిస్తాము, సుఖంగా మాతో బతకచ్చు అని చెప్పి అంటారు. అనేటప్పటికి భీమన్న అంటాడు, సరే పదండి వస్తాను, నాకు ఎక్కడైతే ఏంటి, నాకు ఎక్కడైనా ఒకటే పనే నాకు కావాల్సింది అని చెప్పి వాడు వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడనమాట. ఈ దొంగల దగ్గర పని కుదిరాడు కదా, కొంతకాలం అయిన తర్వాత ఈ దొంగలకు అర్థమైపోతుంది భీమన్న గురించి. వీడికి శారీరక బలమే ఉంది, బుద్ధి బలం ఏ మాత్రం లేదు, వీడికి యుక్తిగా చేయాల్సిన పనులు ఏవి ఇవ్వకూడదు, ఓన్లీ బండ పనులు మాత్రమే చేయించుకోవాలి వీడి చేత అని ఆ దొంగలకి అర్థమైపోతుందనమాట.
అర్థమైపోయి వాడికి ఎంతసేపు బండ పనులే చెప్తూ ఉంటారనమాట. అలా ఒకసారి ఏమవుతుంది, వాళ్ళు ఒక ధనవంతుడి ఇంటికి దొంగతనానికి బయలుదేరతారనమాట. బయలుదేరుతూ ఈ భీమన్నని కూడా తీసుకుని వెళ్తారు వాళ్ళతో పాటు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ధనవంతుడి ఇంటికి ఒక కన్నం వేస్తారు. కన్నం వేసి ఈ భీమన్నని లోపలికి పంపిస్తూ చెప్తారు, ఒరే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీకు బరువుగా కనిపించే వస్తువులు మాత్రం తీసుకొచ్చి ఈ కన్నంలో పెట్టు, మేము ఆ కన్నంలోంచి బయటికి మేము అందుకుంటాము అని చెప్పి చెప్తారనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటి, బరువైన వస్తువులు అంటే ఈ బంగారము వెండి ఇట్లాంటివన్నీ బరువుగా ఉండే ఒక చెక్క పెట్టెల్లో పెట్టుకుంటారు కదా, అందుకని అట్లాంటి పెట్టెలని వాళ్ళ అర్థం. వీడికి ఏంటి, సరే అని చెప్పి ఆ కన్నంలోంచి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఏ వస్తువు కనిపించినా ఆ వస్తువు ఎత్తు చూస్తే వాడికి తేలిగ్గానే ఉంది. వాడికి ఏ వస్తువైనా తేలిగ్గానే ఉంటుంది. వాడికి శారీరక బలం ఉన్నవాడు కదా, ఎంత బరువు అయిన వస్తువైనా తేలిగ్గా ఎత్తి పక్కన పెట్టగలడు. అందుకని వాడికి ఏ వస్తువు ఎత్తి చూస్తున్నా కూడా వాడికి అది తేలిగ్గానే అనిపిస్తుంది అనమాట. చివరికి ఇల్లంతా వెతగ్గా వాడికి వంటింట్లోనూ ఒక రుబ్బు రోలు కనిపిస్తుంది. దాన్ని ఎత్తుదామని ప్రయత్నం చేస్తాడు, అది కదలదు. ఎంత ఎత్తుదామని ప్రయత్నం చేసినా ఆ రుబ్బు రోలు మటుకి కదలదనమాట. కదలకపోయేటప్పటికి అప్పుడు దొంగలకి ఇదే కావలసిన వస్తువు, దీన్ని ఎలాగైనా సరే సాయం పెట్టి బయటికి తీసుకెళ్ళాలి, నేను సాయం పట్టడానికి ఎవరైనా కావాలి అని చెప్పి ఆ భీమన్న ఏం చేస్తాడు, అటు ఇటు చూస్తే వంటింట్లోనూ వంటవాడు మూలగా పడుకొని నిద్రపోతూ ఉంటాడనమాట. వాడి దగ్గరికి వెళ్ళి వాడిని లేపి ఏమండి లేవండి, కాస్త ఈ రుబ్బురోలు సాయం పట్టండి అని అడుగుతాడు. రెవడిగా ఆ వంటవాడు నిద్దట్లో గాబరా పడుతూ లేచి కూర్చుని ఎవరు నువ్వు రుబ్బురోలు ఎందుకు నీకు అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి అప్పుడు భీమన్న అంటాడు, అదేం లేదండి, ఇది దొంగలకి కావాలట, వాళ్ళు కన్నం దగ్గర వెయిట్ చేస్తున్నారు, ఈ రోల్ నేను ఎత్తుకుని వెళ్ళాలి, నేను ఒక్కడిని ఎత్తలేకపోతున్నాను, నాకు కదలట్లేదు, కాస్త సాయం పట్టండి అంటాడు. అనేటప్పటికీ వంటవాడు దొంగలు అని చెప్పి గట్టిగా కేకలు పెడతాడనమాట. కేకలు పెట్టేటప్పటికి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేచి భీమన్నని గట్టిగా పట్టేసుకుంటారు. ఈ కేకలు, ఈ అరుపులు, వీళ్ళందరూ లేవటం, ఈ సందడంతా ఈ దొంగలకి వినిపించి వాళ్ళు ఏం చేస్తారు, గప్చుప్గా అక్కడి నుంచి పారిపోతారనమాట. ఈ ఇంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, గుండు భీముని పట్టుకుంటారు కదా, వాడిని రకరకాలుగా ప్రశ్నించేటప్పటికి వాడు చెప్పిందంతా విని వీడి ఒట్టి మట్టి బుర్ర వీడిది అని చెప్పేసి వీడి వల్ల తప్పేమీ లేదు అని చెప్పేసి వాడిని వదిలిపెట్టేస్తారు. ఆ ఇంటి వాళ్ళు వదిలిపెట్టేస్తారు. వాడేం చేస్తాడు, మళ్ళీ ఆ దొంగల్ని వెతుక్కుంటూ మళ్ళీ ఆ దొంగల దగ్గరికే చేరేటప్పటికి ఆ దొంగల నాయకుడు ఉంటాడు కదా, వాడేం చేస్తాడు, వీడిని బాగా తిడతాడనమాట. తిట్టి నిన్ను అసలు మా దగ్గర మేము ఉంచుకోము, నీకేమో నౌకరీ లేదు ఏమీ లేదు, నువ్వు పో అంటారు. పో అనేటప్పటికి వాడు అంటాడు, నన్ను క్షమించండి, నేను బుద్ధిగా ఉంటాను, మీరు చెప్పినట్టే చేస్తాను, నన్ను నౌకరీలో పెట్టుకోండి అని చెప్పి వాడు బతిమాలుతాడనమాట. ఎవరు, భీమన్న. బతిమాలేటప్పటికి సరేలే అని చెప్పి వాడిని మళ్ళీ వాళ్ళల్లో చేర్చుకుంటారనమాట. వాళ్ళు ఇంకోసారి ఏమవుతుంది, వాళ్ళు ఒక జమీందారి ఇంట్లోనూ దొంగతనానికి బయలుదేరుతూ ఈసారి కూడా మళ్ళీ భీమన్నని తీసుకొని బయలుదేరుతారు. వాళ్ళు జమీందారి ఇంటికి వెళ్ళి మళ్ళీ కన్నం వేస్తారు. కన్నం వేసి ఈసారి కూడా భీమన్నని ఇంట్లోకి పంపిస్తూ అంటారు, కిందటిసారిలాగా నువ్వు రోకలి అంటూ అవన్నీ ఏమీ వాడి జోలికి పోకు, ఇదిగో ఈ ఇసుక మూట ఇస్తున్నాం, తీసుకెళ్ళి దీన్ని మిద్దె మీద అదేంటి ఏ వస్తువు మీదైనా సరే ఇసుక పడ్డప్పుడు గలగలా శబ్దమైందనుకో, ఆ శబ్దమైనప్పుడు ఆ వస్తువల్లా పట్టుకురా, ఇలాగ ఇసుకను చల్లుకుంటూ వెళ్ళు అని చెప్పి వాళ్ళు ఒక ఇసుక మూట ఈ భీమన్నకి ఇస్తారనమాట. ఈ భీమన్న ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఆ ఇసుక మూట తీసుకొని మిద్దె మీదకి వెళ్తాడు. మిద్దె మీదకి వెళ్తే ఇప్పటికి అక్కడ చాలా మంది పడుకొని నిద్రపోతూ ఉంటారనమాట. కొంతమంది గురక పెట్టి నిద్రపోతూ ఉంటారు, కొంతమంది నోర్లు తెరుచుకొని నిద్రపోతూ ఉంటారు. అప్పుడు వీడు అనుకుంటాడు, అయ్యో దొంగలు ఇసుక చల్లమన్నారు కదా, ఇసుక చల్లితే వీళ్ళ మొహాల మీద నోళ్లల్లోనూ పడదా ఏంటి అనుకుని భీమన్న ఏం చేస్తాడు, గట్టిగా నేను ఇసుక చల్లబోతున్నాను, నిద్రపోయే వాళ్ళంతా ముసుగులు పెట్టేసుకోండి, దుప్పట్లు కప్పేసుకోండి అని కేకలు పెడతాడు.
కేకలు పెట్టేటప్పటికి ఆ కేకలకి ఆ పడుకున్న వాళ్ళందరూ లేచి కూర్చుంటారు. లేచి కూర్చునేటప్పటికి ఈ అల్లరంతా మళ్ళీ ఈసారి కూడా ఆ కన్నం బయట కూర్చున్న ఈ దొంగలకి వినిపిస్తుంది అనమాట. వాళ్ళు ఈసారి కూడా గప్చుప్పుగా మళ్ళీ భీమన్నని అక్కడ వదిలేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ భీమన్నని ఇంటి వాళ్ళందరూ పట్టుకుంటారనమాట. పట్టుకొని వాడిని ఎన్నో మళ్ళీ ప్రశ్నలు వేస్తారు. ఎన్ని ప్రశ్నలు వేసి వాడిని ఇంకా మళ్ళీ వాడిని వెళ్ళిపోనిస్తారనమాట. వీడికి ఏం తెలియదు, వీడి ఒక మొద్దు అవతారం, వీడు తెలివి తక్కువ వాడు అని చెప్పి వాడిని వదిలేస్తారు. వాడు మళ్ళీ దొంగల దగ్గరికి మళ్ళీ వెళ్తాడు తిరిగి. ఈసారి భీమన్న దొంగల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ దొంగల నాయకుడు ఈసారి గట్టిగా తిట్టాడు, తన్నులు కూడా తంటాడనమాట. అయినా కూడా ఈ భీమన్న వాళ్ళని వదిలిపెట్టకుండా నన్ను క్షమించండి అని ప్రాధేయపడేటప్పటికి మళ్ళీ ఈసారి ఆ దొంగల నాయకుడు ఇంకోసారి అవకాశం ఇస్తాడనమాట. ఇచ్చి అంటాడు, ఈసారి కనుక ఇట్లాంటి పని చేసావనుకో నీ తల తీసేస్తాను, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పని చెయ్యి అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తాడనమాట దొంగల నాయకుడు. హెచ్చరించి వాడిని మళ్ళీ పనిలోకి పెట్టుకుంటారు. అయితే ఈసారి ఏం చేస్తారు ఈ దొంగలు, ఈసారి రాజుగారి దివాణాన్ని కొల్లగొట్టాలనుకుంటారు. అనుకొని రాజుగారి దివాణంలో ధాన్యపు కొట్లు, పశువులు కొట్లు, రకరకాల గిడ్డంగులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నింటినీ ఒకేసారి దోచుకోవాలని వీళ్ళు అనుకుంటారనమాట. అనుకొని ఏం చేస్తారు, ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క దొంగ నిలబడేటట్టు ఏర్పాట్లు చేసుకుంటారు. చేసుకొని భీమన్నని మట్టుకి లోపలికి రానివ్వరు అనమాట. నువ్వు లోపలికి రావద్దు, బయటే నుంచో, ఏదైనా ప్రమాద పరిస్థితి ఏర్పడిందనుకో ఇదిగో ఈ కొమ్ము బూర తీసుకో, ఈ కొమ్ము బూర ఊదు, అప్పుడు మేమందరం ఎక్కడ వాళ్ళం అక్కడ గప్చుప్పుగా పారిపోతాము అని చెప్పి ఏం చేస్తారు, ఆ కొమ్ము బూర వాడికి ఇచ్చి వీళ్ళందరూ ఆ దివాణంలోకి వెళ్తారనమాట. వెళ్ళి ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క దొంగ నిలబడతారనమాట. ఈ దొంగలంతా అలా వెళ్ళిపోతారు కదా. అలా వెళ్ళిపోయినతో కొంచెం సేపు ఈ భీమన్న బయటే నుంచొని అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా నిలబడి ఉంటాడనమాట. అటు ఇటు తిరిగి ఎక్కడా ప్రమాదం లేదులే అని వాడు మనసులో అనుకొని ఏం చేస్తాడు, ఇక్కడ బయట నుంచొని నేనేం చేస్తాను, నేను కూడా లోపలికి వెళ్తాను అని చెప్పి వాడు కూడా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేటప్పటికి వాడికి ఎదురుగా ఒక పశువుల కొట్టం కనిపిస్తుంది అనమాట. ఆ కొట్టంలో అక్కడ ఒక పశువుల కొట్టం దగ్గర ఒక దొంగ నిలబడతాడు కదా. ఆ దొంగ ఏం చేస్తాడు, ఆ పశువుల్ని ఇప్పటానికని ముందు ఒక ఆవుని ఇప్పబోయేటప్పటికి చాలా పొగరబోతైన ఆవు అనమాట. అదేం చేస్తుంది, తల విసిరేస్తూ ఉంటుంది. అయితే వీడు దాని కొమ్ములు గట్టిగా పట్టుకోవాలి, తాడిప్పాలి, అంటే ఇంకొకటి సహాయం కావాలి కదా. అందుకని వాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతలో వీడేం చేస్తాడు, భీమన్న అక్కడికి వెళ్తాడు కదా. వెళ్ళేటప్పటికి భీమన్నని వాడు గమనించుకోడు. ఆ దొంగ గమనించుకోకుండా ఎవరో పక్కన ఉన్నారని చెప్పి, ఒరే బాబు కాస్త ఈ కొమ్ము పట్టుకో అంటాడు. అనేటప్పటికి ఈ భీమన్న ఏం చేస్తాడు, కొమ్ము అన్నాడు కదా, కొమ్ము అంటే వాడు ఆ బూర ఇచ్చారు కదా, కొమ్ము బూర ఇచ్చారు కదా, అందుకని వాడేమనుకుంటాడు, కొమ్ము బూర ఊదాలి, ప్రమాదం అంటున్నాడు, కొమ్ము బూర ఊదమంటున్నాడేమో అనుకొని ఆ చంకలోంచి కొమ్ము బూర తీసి ఊతాడనమాట. పెద్దగా ఊతాడు. ఊడేటప్పటికి ఆ చప్పుడికి ఆ రాజభటులందరూ మేలుకొని ఇవి దొంగల్ని గట్టిగా పట్టేసుకుంటారనమాట. ఈ బూరా చప్పుడు బయట నుంచి కాకుండా లోపల నుంచి వచ్చింది కదా. పాపం దొంగలు ఆశ్చర్యపోతారు, ఇదేంటి బయట నుంచోమంటే వీడు లోపలికి ఎలా వచ్చాడు, లోపలికి వచ్చి పిచ్చి పని చేశాడు, మనం అందరం రాజభట్లకు దొరికిపోయాము అని చెప్పి వాళ్ళు విచారిస్తారనమాట. ఈ రాజుగారు ఏం చేస్తారు, ఈ దొంగలందరినీ కారాగృహంలో పెట్టేసి, అంటే జైల్లో పెట్టేసి వాళ్ళకి యావజ్జీవ శిక్ష విధిస్తాడనమాట. దొంగల్ని భీమన్నే పట్టించాడని రాజుగారు అనుకుంటారు, రాజభటులు అనుకుంటారు. అనుకుని భీమన్నకి ఏం చేస్తారు, 500 రూపాయలు బహుమతిగా ఇస్తారు. ఇచ్చి వాడికి వేలికి ఒక ఖరీదైన ఉంగరం కూడా ఇస్తారనమాట. వాడు ఏం చేస్తాడు, మహా సంతోషంగా ఆ డబ్బులు ఆ ఉంగరం తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. బామ్మకు చూపించాలని ఎంతో సంతోషంగా ఎగురుకుంటూ వాడి ఇంటికి బయలుదేరుతాడు. ఈ మూట ఏం చేస్తాడు, బొడ్డులో పెట్టుకుంటాడు అనమాట. బొడ్డులో పెట్టుకొని బామ్మకు చూపించాలని చాలా సంతోషంగా బయలుదేరుతాడు. బామ్మ ఎప్పుడు నన్ను పనికి మాలిన వెధవా అని తిడుతూ ఉంటుంది, ఈసారి నన్ను అలా తిట్టదు, నువ్వు చాలా మంచివాడివిరా, నువ్వు భలే డబ్బులు సంపాదించావు, నువ్వు చాలా తెలివైన వాడివి అంటుందని చెప్పి వాడు ఉత్సాహంగా నడుస్తూ ఉంటాడనమాట. అలా కొంత దూరం నడిచేటప్పటికి వాడికి ఒక కాలువ వస్తుంది. ఆ కాలువ
లోతుగా నీళ్లు పారుతూ ఉంటాయి అన్నమాట. దాని గట్లు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి. అయితే ఆ కాలువకి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే ఒక చెక్కలతో తయారు చేసిన ఒక వంతెన ఉంటుందన్నమాట. వీడేం చేస్తాడు, భీమన్న ఉత్సాహంగా ఉన్నాడు కదా, సంతోషంగా ఉన్నాడు కదా, గెంతుకుంటూ ఆ చెక్కల వంతెన దాటాలని వాడు చెక్కల వంతెన మీదుగా వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉండేటప్పటికి వీడి బరువుకి వీడి గెంతుడికి ఆ చెక్కల వంతెన ఏమవుతుంది, కాస్త విరిగిపోయేటప్పటికి సగం వంతెనేమో కాలువలో పడిపోతుంది, సగం ఏమో నిలబడి ఉంటుంది. ఆ నిలబడి ఉన్న వైపు ఈ భీమన్న నిలబడి ఉంటాడనమాట. ఆ కింద పడిపోతూ ఉంటే పడిపోతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ కింద భాగం ఉంటుంది కదా, దాన్ని ఆ పడిపోతున్న భాగాన్ని గట్టిగా పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అటు పైకి ఎక్కలేడు, అలా అని వేలాడే సమయంలో ఎవరైనా చెయ్యి జారిపోయిందనుకో కింద పడిపోతాడు. అప్పుడు ఎవరైనా వస్తే బాగుండు అని పట్టుకొని వేలాడుతూ అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఒక సాతాని, అంటే ఇలాగా వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే అతను అనమాట. అతను వస్తూ ఉండి భీమన్న పరిస్థితి చూస్తాడు. అయ్యో పాపం ఇలా చిక్కుల్లో పడిపోయాడు వీడికి మనం సహాయం చేద్దాంలే అనుకుంటాడు పాపం. అతను అనుకుని ఏం చేస్తాడు, భీమన్నతో అబ్బాయి గట్టిగా పట్టుకో, దాన్ని వదిలిపెట్టకు, నిన్ను నేను ఉపాయంగా కాళ్ళు పట్టుకుని ఒడ్డుకి దించుతాను అని చెప్పి ఏం చేస్తాడు, ఈ సాతాన్ని ఒడ్డు దగ్గర ఒక పెద్ద రాతి బండ ఉంటుందన్నమాట. ఆ రాతి బండ మీద ఎక్కి చేతులు ముందుకు చాస్తాడనమాట. చాచి ఆ భీమన్న పాదాలు గట్టిగా పట్టుకొని భీమన్నతో అంటాడు, నేను ఈ బండ మీద ఎక్కి నుంచున్నాను కదా, నీ కాళ్ళు నేను పట్టుకున్నాను, నువ్వు నెమ్మదిగా కిందకి దిగు అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ భీమన్న సాతాని భీమన్న పాదాలు పట్టుకున్నాడు కదా, గట్టిగా పట్టుకునేటప్పటికి వాడికి కితకితలు వచ్చేటప్పటికి వాడంటాడు, వాడి కాళ్ళు ఏం చేస్తాడు, ఈ రాయి మీద నుంచున్నాడు కదా భీమన్న. ఎప్పుడైతే భీమన్న కాళ్ళు పట్టుకున్నాడో వాడికి కితకితలు వచ్చి నాకు కాళ్ళు గట్టిగా ఏం చేస్తాడు, పైకి లాగేటప్పటికి వీడు పట్టుకొని ఉన్నాడు కదా కింద సాతాని కాళ్ళని, ఈ సాతాని కూడా పైకి లేస్తాడనమాట. పైకి లేచేటప్పటికి ఏముంది, ఇంకా సాతాని కాళ్ళకి రాతి బండ అందదు. ఇక భీమన్నేమో ఆ వంతిని చెక్క పట్టుకొని వేలాడుతూ ఉంటాడు, భీమన్న కాళ్ళేమో సాతాని పట్టుకొని వేలాడుతూ ఉంటారనమాట. ఇద్దరూ వేలాడుతూ ఉంటారు. ఈసారి వీడంటాడు, అయ్యో అబ్బాయి నిన్ను కాపాడదామని నేను వచ్చి చిక్కుల్లో పడ్డానే, ఇదేంటి నువ్వు ఇలా చేశావు, నువ్వు మాత్రం పట్టు విడవకు, నువ్వు పట్టు విడిచావంటే ఇద్దరం ఈ నదిలో పడి కొట్టుకుపోతాము, ఇంకెవరైనా వచ్చేదాకా ఆగుదాముండు, ఎవరైనా వస్తే వాళ్ళని పిలిచి మనల్ని రక్షించమని అడుగుదాము అని చెప్పి సాతాని అంటాడనమాట. అనేటప్పటికి భీమన్న సరే అని అంటాడు. అని నా కాళ్ళు పట్టుకొని కింద వెళ్లాడుతున్న సాతాన్ని చూసి అంటాడు, ఏంటి నీ భుజం మీద ఉన్న తాడేమిటి అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఈ సాతాని అంటాడు, వాటిని చిప్పతాళాలు అంటారు, వాటిని నేను వాయిస్తూ పాటలు పాడుకుంటూ ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ ఉంటాను అని చెప్పి ఈ సాతాని చెప్తాడు. ఇప్పటికి అలాగా అయితే ఒక పాట పాడు అంటాడనమాట. అప్పుడు ఈ సాతాన్ అంటాడు, ఓరి ఇప్పుడేం పాటరా, ఇప్పుడు పాడటం ఏమిటి నా మొహం అంటాడు. అనేటప్పటికీ పాట పాడతావా పాట పాడలేదనుకో చేతులు వదిలిపెట్టేస్తాను అంటాడు. వాడు చేతులు వదిలిపెట్టేశాడు అనుకో వీడు ఇద్దరూ కలిసి నీళ్ళల్లో కొట్టుకుపోతారు కదా. అందుకని ఈ సాతాన్ని భయపడి, అయ్యయ్యో అలాంటి పని మాత్రం చేయకురా బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని పాట పాడటం మొదలు పెడతాడనమాట. పాట పాడటం మొదలు పెట్టేటప్పటికి భీమన్న అంటాడు, పాట పాడుతున్నావు కరెక్టే, మరి ఆ తాళాలు వాయించు అంటాడనమాట. వాయించు అనేటప్పటికి ఈ సాతాని అంటాడు, అదేలా వాయిస్తాను నేను, నా చేతులతో నీ కాళ్ళు పట్టుకున్నాను కదా, తాళాలు ఎలా వాయిస్తాను, పాట పాడుతున్నాను కదా అంటాడు. అనేటప్పటికి ఏముంది, నీ చెయ్యి ఖాళీ లేకపోతే నాకివ్వు, నేను వాయిస్తాను అని చెప్పి భీమన్న ఏం చేస్తాడు, వాడు పట్టుకున్న వంతెన పట్టుకున్నాడు కదా వాడి చేతులతోనూ ఆ చేతులు వదిలిపెట్టేటప్పటికి ఇంకేముంది, భీమన్న సాతాని ఇద్దరు కింద పడిపోతారు. అంతెత్తు మించి ఈ పాపం ఈ సాతాన్ని కింద పడేటప్పటికి రాళ్ళు అవి ఉంటాయి కదా, ఎక్కువ నీళ్లు లేవన్నమాట, అందుకని వాళ్ళు కొట్టుకుపోరు. కానీ వీడికి పాపం రాళ్ళు అవి తగిలి సాతానికి బాగా దెబ్బలు తగులుతాయి అన్నమాట. ఈ సాతాని మీద ఈ భీమన్న పడతాడు.
కానీ వాడికి భీమన్నకి ఏమి దెబ్బలు తగలవు అనమాట. ఓన్లీ సాతానికి ఒక్కడికే పాపం బాగా దెబ్బలు తగులుతాయి అనమాట. వాడికి చేతులు కాళ్ళు అన్నీ విరిగినట్లు అయిపోతాయి. అరిగిపోయేటప్పటికి వాడు ఏం చేస్తాడు, కదలలేకుండా పాపం అట్లాగే కూర్చొని, ఒరే నాయనా నేను అస్సలు కదలలేకపోతున్నాను, కాస్త ఈ గాయాలకి ఏదైనా నూనె రాసుకుంటే నాకు కాస్త నేను కదలగలుగుతాను, నాకు కొంచెం ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురారా అని చెప్పి 2 అణాలు డబ్బులు వాడికి ఇస్తారనమాట. ఇచ్చి ఒక గిన్నె కూడా ఇస్తాడు. ఇచ్చేటప్పటికి భీమన్న ఏం చేస్తాడు, అలాగే నేను తీసుకొస్తాను మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి ఆ గిన్నె డబ్బులు తీసుకుని ఊర్లోకి వెళ్తాడు. ఊర్లోకి వెళ్ళి ఒక దుకాణంలోకి వెళ్ళి నూనె కావాలని అడుగుతాడనమాట. ఆ 2 అణాలు ఇచ్చాడు కదా సాతాని, ఆ 2 అణాలు వాడికి ఇచ్చి నూనె పోయించుకుంటాడు. ఆ గిన్నెలో పోయించుకున్న తర్వాత షాపు వాడు అంటాడు, ఇంకా కొంచెం నూనె మిగిలిపోయిందయ్యా, నువ్వు ఇచ్చిన డబ్బులకి ఇంకో గిన్నె ఏదన్నా పట్టు అందులో పోస్తాను అంటాడనమాట. అనేటప్పటికి భీమన్ ఏమని ఆ గిన్నెని ఇలా చూస్తాడు. చూసేటప్పటికి అది ఒక మట్టు గిన్నె అనమాట. మట్టు గిన్నె అంటే ఏంటి, పైన ఒక గిన్నె ఉంటుంది, కింద మట్టు లాంటిది కూడా కొంచెం గిన్నెలాగా కనిపిస్తుంది అనమాట. అయితే వాడు అనుకుంటాడు, ఇంకో గిన్నె ఇంకా ఇవ్వటం ఎందుకు, ఇదిగో ఈ గిన్నె కింద గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో పోయి అని చెప్పి ఆ గిన్నెని ఏం చేస్తాడు, బోర్లు ఇస్తాడు. బోర్లించేటప్పటికి ఇంకేముంది, ఆ గిన్నెలో నూనె అంతా కింద ఒలికిపోతుంది. ఈ దుకాణం వాడు ఈ భీమన్నని చూసి వీడు వచ్చి అసలు తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తున్నాడు, వీడు ఒట్టి తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తున్నాడు అనుకొని ఆ మిగిలిన నూనెని ఆ గిన్నె అడుగు భాగంలో పోసేసి వాడిని పంపించేస్తాడనమాట. వాడు ఏం చేస్తాడు, సరే అని అభద్రంగా ఆ గిన్నెలో నూనె కింద గిన్నెలో పోయించుకున్నాడు కదా మట్టులోను, ఆ నూనె తీసుకుని వచ్చి సాతానికి ఇస్తాడనమాట. ఇచ్చేటప్పటికి ఆ సాతాని నూనె చూసి, అదేంటి అంత డబ్బులు ఇచ్చాను నీకు, ఇంత కొంచెం నూనె తీసుకొచ్చావేంటి, ఇంత కొంచెం నూనె ఇచ్చాడా ఆ షాపు వాడు అంటాడనమాట. అనేటప్పటికీ నా భీమన్న అంటాడు, అసలు నూనె ఇదిగో అని చెప్పి మళ్ళీ ఆ గిన్నెని మళ్ళీ బోర్లించి చూపిస్తాడనమాట. వెళ్ళకిలా తిప్పి ఆ వెళ్ళకిలా తిప్పేటప్పటికి ఇంకేముంది, ఈ అడుగున ఉన్న నూనె కూడా నేలపాలైపోతుంది. అప్పుడు ఈ సాతానికి అర్థమైపోతుంది, వీడు ఒక తెలివి తక్కువ వాడు, వీడికి బుద్ధి లేదు, తెలివి లేదు, అనవసరంగా వీడికి ఇచ్చాను డబ్బులు వేస్ట్ అయిపోయాయి అని చెప్పి, చాలే నాయనా నువ్వు చేసిన ఉపకారం చాలు నాకు, నీ దారిన నువ్వు వెళ్ళు నాయనా, నా పనేదో నేను చూసుకుంటాను, నా గాయాలకేదో నేను మందు రాసుకుంటానులే అని చెప్పి పాపం సాతాని ఆ గిన్నెకి అంటిన అదో ఆ కొంచెం నూనె వాడి మా నొప్పులకి దానికి రాసుకుంటూ ఉంటాడనమాట. అయితే వీడు సాతాని తనని మెచ్చుకున్నాడు అనుకొని సంతోషంగా వీడు మళ్ళీ తన దారిని తను బయలుదేరుతూ ఉంటాడనమాట. వాడు అలాగ సంతోషంగా వెళ్ళాలి కదా, వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి వాడికి వచ్చిన డబ్బులు మూట చూపించాలి, వాడి ఉంగరం చూపించాలి. అందుకని వాడు సంతోషంగా ఈ సాతాని కూడా మెచ్చుకున్నాడని చెప్పి ఇంకా సంతోషంగా ఎగురుకుంటూ గెంతుకుంటూ వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్తాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.